హర హర గురుదేవ్, రక్ష రక్ష మహాదేవ్. మీ అందరికీ శ్రీకంఠ శ్రీ సదాశివుని అనుగ్రహం సిద్ధించుగాక. క్రీం 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 క్రీం. శ్మశానకాళి, శవకాళి, శివకాళి, రక్తకాళి, శుక్లకాళి, మిశ్రకాళి, ప్రాణకాళి, మహాకాళి, ప్రచండకాళి, మహాకపాలమాలాకాళి, రక్తనాళిక, మహాకాళి మా, ప్రాణకాళి, సర్వజీవకాళి, నిరంతర తాండవకాళి. శరణాగతహం శరణాగతహం, దాసోహం దాసోహం. కృపాకరోమా కృపాకరోమా, ధన్యోహం ధన్యోహం. భారతీయ సనాతన ధర్మ ఋషి సంతతి అయిన మీ అందరికీ మహాకాళి అనుగ్రహం సిద్ధించుగాక. ఈ భారత భూమిలో ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధాలకు కారణం, మొదటి ప్రపంచ యుద్ధం రావడానికి కారణం, రెండో ప్రపంచ యుద్ధానికి రావడం కారణం ఏమిటి? ప్రేమ లేకపోవడం, త్యాగం లేకపోవడం, ఒకరిని ఒకరు భక్తి లేకపోవడం. ఆ భక్తే ప్రేమ. ఆ ప్రేమ లేకపోవడమే యుద్ధాలు రావడానికి కారణం. రాక్షస సాధనలు, భగవంతుడు పేరిట, దశ మహావిద్యల పేరిట, దుర్మార్గపు సాధనలు పేరిట, ఆఖరికి ఈ రోజుని కామాక్షి పేరిట రక్తదాహంగా చేస్తున్నటువంటి ప్రచారాలు, సాధనల కారణంగా పంచమకారాలు అనేటటువంటి పేరు మీద, స్త్రీ పురుషుల భోగాలు పేరిట, మాంసము, మందు, మగువ, మచ్చము అనే దుర్మార్గపు సాధన పేరిట ఈ భారత భూమి మీద జరుగుతున్నటువంటి ఇంద్రియ నిగ్రహము లేని, మనో నిగ్రహము లేని, బుద్ధి లేని సాధనల కారణంగా భారతదేశం మీద యుద్ధాలు రావడానికి కారణం నరకాసురుడు. ఈ రాక్షస సాధన చేయబట్టే మహాకాళీ రూపం శ్రీకృష్ణుడు, సత్యభామ కాళీ అవతారం ఎత్తి ఆ నరకాసురు సంహారం చేశారు. ఈ పంచమకార సాధన చేసే దుర్మార్గుడు కాబట్టి. అలాగే శ్రీరామచంద్రుడు, అలాగే సీతా మహాతల్లి మహాకాళీ అవతారం, మహాకాళ భైరవ అవతారం ఈ భూమి మీదకి వచ్చి పంచమకార సాధనలు, రావణ సాధనలు రావణాసురుని మట్టు పెట్టాయి. ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం లేని సాధనలు నాశనము అవుతాయని ఇది మీకు రుజువు. ఈ పంచమకారాల పేరిట భగవంతుడికి చేసేటటువంటి సాధన విధానాలు ఇంద్రియ నిగ్రహం లేని, మనో నిగ్రహం లేని, ఊర్ధ కనమనం, ఊర్ధ మనస్సు, ఊర్ధ రేసచ్చుకుడు కాని సాధనలు ఎలా ఫలిస్తాయనుకుంటున్నారు? చెప్పేవాళ్ళకి బుద్ధి లేదా? వినేవాళ్ళకి బుద్ధి లేదా? ఆచరించే వాళ్ళకి బుద్ధి లేదా? మహాకాళి అవతరించి ఇలా తప్పుడు సాధనలు, తప్పుడు ఆలోచనలు, ప్రేమ లేనిది, ఇంద్రియ నిగ్రహం లేనిది, త్యాగము లేని సాధనలు చేసే మనుషుల్ని సంహరించడానికి మహాకాళి తాండవెత్తి మొదటి ప్రపంచ యుద్ధంలో నాశనం చేసింది. రెండో ప్రపంచ యుద్ధంలో కూడా నాశనం చేసింది మహాకాళి. మహాకాళియే సృష్టి, స్థితి, లయాలు. ఆమె కరుణ అమృత సాగరం, అద్భుతం. ఆమె అనుగ్రహం కరుణ అమృతం. ప్రేమ లేని తప్పుడు సాధనలు చేసే వాళ్ళని, పంచమకారాలు చేసే సాధనలకి అందరినీ కూడా ఆమె కాలి కింద వేసి తొక్కి శిరస్సు ఖండిస్తుంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత మారణ హోమం, కాళీ తాండవం జరిగినప్పుడు పాకిస్తానీలు మన భారతదేశానికి వలస వచ్చారు. ఆ రోజుల్లో ఉన్న ప్రభుత్వం, నెహ్రూ అమ్మ కాళీమాత అనుగ్రహం కాబట్టి వాళ్ళందరికీ కూడా వసతి, జీవన విధానం, ఉపాధి, వసతులు ఈ భారతదేశంలో కల్పించాడు ఆయన. తద్వారా వాళ్ళందరూ ఈ రోజుని ఆ పాకిస్తానీలు భారతీయులుగా ఇక్కడ తిష్టవేశారు. ప్రతి గ్రామాల్లో, ప్రతి పట్టణాల్లో నెహ్రూ చేసిన పని బస్ స్టాండ్లలోని, రైల్వే స్టేషన్ సమీపంలోని, 4 కూడల సంగమ స్థలాల్లోని వాళ్ళకి ఉపాధి కల్పించాడు. ఈ రోజున వాళ్ళు తారాస్థాయి కోటీశ్వరులు అయిపోయారు. ఈ రోజుని
వంశపరంపరంగా ఇక్కడే స్థిరంగా ఉండి బతుకుతున్నారు. ఆ కాళీమాత అనుగ్రహం వల్లనే ఈ రోజుని మోడీ సామ్రాట్ సింహగర్జన ఏమిటో తెలుసా? మహాకాళి ప్రవేశించింది. ప్రేమ లేని, కృతజ్ఞతలు లేని, సానుభూతి లేని దుర్మార్గులైన పాకిస్తానీలే కాదు, తిన్న ఇంటికి వాసాలు లెక్కబెట్టే ప్రతి ఒక్కరిని మహాకాళి మహాయుద్ధం చేస్తుంది, విజయాన్ని చేకూరుస్తుంది భారతదేశానికి. ఇది మహాకాళి అనుగ్రహము, మహాకాళి రుద్రతాండవం. ఈ దేహమే శివాలయం. ఈ రహస్యం తెలిసిన ఈ శివాలయమే, ఈ శ్మశానాలయమే శివాలయం. ఈ దేహములో ఉన్న 84 లక్షల రకముల జీవరాశుల్లో ఉన్న ప్రాణం మహాకాళి. ఆ మహాకాళి రక్తకాళి, రక్తం, వీర్యకాళి. నీలో ఉన్న వీర్యం, రక్తము, వీర్యము కలిసిన బిందు అగ్నికాళి, జ్వాలకాళి. ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం, ప్రేమ నిరంతరము అందరిలో మహాకాళి తాండవాన్ని, ప్రేమామృత సాగరాన్ని దర్శించిన వాళ్ళ రక్షణ. క్రూర దృష్టి, దుర్బుద్ధి, ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం లేని సాధకులకి మహాకాళి రుద్రావతారం సంహారకాండ చూసి తీరుతారు. ఆ మహాకాళి అనుగ్రహంతో మీకు ఈరోజు ఈ నోట వార్నింగ్. జై మహాకాళి, జై జై మహాకాళి, జై జై మహాకాళి. నమస్తే 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 నమస్తే. శరణాగతహం శరణాగతహం. త్వమేవాహం త్వమేవాహం. హర హర గురుదేవ్.